వీళ్ళు రాజీనామా చేస్తారట. నెక్స్ట్ చేయమన్నారా? ఆలోచన ఉన్నది. ఫస్ట్ రైతులకి తరుగు తీస్తుంటే కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎంపీలు ఎవ్వడు ఎందుకు పోతలేరు? కొనుగోలు కేంద్రాలకు ఎందుకు పోతలేరు? ఇవాళ మనం మాట్లాడుతుంటే నా నియోజకవర్గంలో మల్లాపూర్ మండలంలో ఓబులాపూర్ గ్రామంలో 4 కిలోలు తక్కువ చూపుతున్నది గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ సెంటరు. తూకం తప్పున్నది, దొంగ తూకం పెట్టింది. ఏటి కోసం పెట్టింది దొంగ తూకం? రెడ్ హ్యాండెడ్గా దొరికిరాడ. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే గొడవ అవుతున్నది ఆడ. మళ్ళా 4 కిలోలు ఓబులాపూర్ మల్లాపూర్ మండల్ కొరుట్ల నియోజకవర్గం నా పార్లమెంట్లో 4 కిలోలు రెడ్ హ్యాండెడ్గా ఆఫీసర్లు దొరికిండ్రు. దానికి కలెక్టర్ ఏం జవాబు చెప్తాడో చెప్పాలి. మళ్ళా తరుగు తీసుడు, మళ్ళా రైస్ మిల్లర్లు తరుగు తీసుడు, మొత్తం 12 కిలోలు పీకినాక ఇక రైతులకు ఏం మిగిలింది ఏంది? ఇక ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేసి రైస్ మిల్లర్లు, కేసీఆర్, కేటీఆర్ రైతులు పడ్డ శ్రమని తోటి జేబులు నింపుకుంటా ఉన్నారు. ఇది జరుగుతున్నది ఇక్కడ. ఏది ఇవి పీయూష్ గోయల్ ఏమన్నాడు? ఏమనలేదండి. దిస్ ఈజ్ క్రియేటెడ్, దిస్ ఈజ్ ఆల్ క్రియేటెడ్. మభ్య పెడుతున్నారు. 4 ఏళ్ల కింద మక్క రైతుల నడ్డిట్లు ఎరగొట్టినరు. ఇలా వరి రైతుల పరిస్థితి అదే చేస్తున్నారు. మళ్ళా రైతుల కోసం రాజీనామా చేస్తారట. రాజకీయాల కోసం రాజీనామా చేసేది అది. మీరు రైతుల పేరు పెట్టినా సరే చేయండి రాజీనామా. బాజాబ్తా రాజీనామా చేయండి. బిడ్డ సిరిసిల్లలో గెలరు కేటీఆర్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.